వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. అగ్రరాజ్యం అమెరికా, మధ్యప్రాచ్య శక్తి ఇరాన్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ తంత్రం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఇరాన్ తన వ్యూహాత్మక ఎత్తుగడలతో అమెరికాను చర్చల దాకా తీసుకురావడమే కాకుండా ఆ దేశంపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతోంది. హుర్ముజ్ జలసంధి నియంత్రణ, చమురు రాజకీయాలతో అగ్రరాజ్యాన్ని ఇరాన్ ఏ విధంగా సవాలు చేస్తుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అడకత్తర్లో పోకచెక్కలా అమెరికా పరిస్థితి మారిందని ఇరాన్ వ్యూహం చెబుతోంది. 6 నెలలు సాము చేసి మూలకున్న ముసలమ్మను కొట్టినట్టు కాకుండా అగ్రరాజ్యాన్నే చర్చల దాకా తెచ్చింది. మొండికి పోతే రాజైనా మొలకైనా ఒకటే అన్నట్లు ఇరాన్ తన పట్టు సడలించటం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అమెరికా ఇప్పుడు శాంతి కోసం ఇస్లామాబాద్ వెళ్తోంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కాకుండా ఇరాన్ తన సొంత బలంతో నిలబడింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను చమురు అమ్మకాలకు వాడుకుంది. అడగనిదే అమ్మైనా పెట్టదు కాబట్టి తన షరతుల కోసం మొండిగా పోరాడుతోంది. హార్మోజ్ జలసంధిని తన ఆయుధంగా మార్చుకుంది. అమెరికా బడ్జెట్ చూసి భయపడకుండా తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇరాన్ శక్తి ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతోంది. తక్కువ తింటే ఆరోగ్యం, ఎక్కువ తింటే రోగ్యం అన్నట్లు అమెరికా రక్షణ బడ్జెట్ దానికి భారంగా మారింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ 100 బిలియన్ల నష్టంతో కునారిల్లుతోంది. అతి వినయం దూర్త లక్షణం అన్నట్లు కాకుండా ఇరాన్ నేరుగా సవాల్ విసురుతోంది. ఇరాన్ ఒక దెబ్బతో ప్రపంచ ఆర్థిక నాడిని పట్టుకుంది. ఆంక్షల సడలింపును తన ఆదాయానికి వాడుకుంది. చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లు ఇరాన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన పట్టును వీడలేదు. ఇరాన్ చమురు ధరలతో లాభపడుతోంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కానీ ఇక్కడ ఇరాన్ తన గళాన్ని గట్టిగా వినిపిస్తోంది. కాసుకుంటే మార్గం ఉంటుంది అని నిరూపిస్తూ సుంకాల ద్వారా 80 బిలియన్లు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాకు బుద్ధి చెప్తూ ఇరాన్ దూసుకుపోతోంది. అగ్రరాజ్యమే అస్థిరతకు గురవుతోందని ఇరాన్ గమనించింది. పొరుగువాని మీద పగ ఉంటే అది తనకే చేటు అన్నట్లు ఇజ్రాయెల్, సౌదీలు ఇరాన్ వైఖరి చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఇరాన్ అని అమెరికా ఇప్పుడు భావిస్తోంది. ఇస్లామాబాద్ చర్చలు విఫలమై ట్రంప్పై ఒత్తిడి పెంచాయి. మొరిగే కుక్క కరవదు అన్న సామెతను ఇరాన్ తలకిందులు చేసి చూపించింది. అమెరికా తన ఆర్థిక వ్యవస్థను నష్టపరుచుకుంటోంది. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పెత్తనం చాటుకుంది. అందని ద్రాక్ష పుల్లనా అన్నట్లు అమెరికాకు ఇరాన్ దొరకడం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు చర్చలు ఎటూ తెగడం లేదు. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు ఇరాన్ చిన్న దేశమైన ప్రపంచాన్ని శాసిస్తోంది. నీళ్లలో ఉన్న ముసలికి ఉన్న బలం బయట ఉండదు అన్నట్లు జలసంధిలో ఇరాన్ రారాజు. అనువుగాని చోట అధికులం అనరాదు అని అమెరికాకు ఇక్కడ అర్థమవుతోంది. నాటో మద్దతు లేక అమెరికా ఏమీ చేయలేకపోతోంది. అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్కు సముద్ర మార్గమే బలం, ఒడ్డున ఉన్నవాడికి ఏరు లోతు తక్కువ అన్నట్లు అమెరికా యుద్ధాన్ని తక్కువ అంచనా వేసింది. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు అమెరికా తన వైఫల్యాన్ని దాచుకోలేకపోతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా జలసంధిలో ఉద్రిక్తత పెరిగింది. ఇరాన్ చర్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక ముందరుంది ముసళ్ల పండుగ అన్నట్లు ట్రంప్కు మధ్యంతర ఎన్నికల గండం పొంచి ఉంది. సొంత ప్రజలకే అమెరికా విధానాలు నచ్చడం లేదు. చమురు పెరిగితే చావు తప్పదు అన్నట్లు గ్యాలన్ ధర ప్రజలను రోడ్డు మీదకు తెచ్చింది. ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత చూపుతున్నారు. అమెరికా బయట గంభీరంగా, లోపల బలహీనంగా ఉంది. యుద్ధ ఖర్చు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్లు అన్నట్లు ట్రంప్ తన మొండితనాన్ని వీడటం లేదు. నోరు మూసుకుంటే రోగం తగ్గుతుంది. కానీ ఇక్కడ విమర్శల జోరు పెరుగుతోంది. ప్రభుత్వంపై నిరసనలు ప్రభావం చూపటం లేదు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్లు పరిస్థితులు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆకాశానికి నిచ్చెన వేసినట్లు ఇరాన్ తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. నక్కజిత్తుల వ్యూహంతో ఇరాన్ అగ్రరాజ్యాన్నే ఆడుకుంటోంది. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు అన్నట్లు శాంతి చర్చలు విఫలమయ్యాయి. గాజు గదిలో ఉన్నవారు ఇతరులపై రాళ్లు వేయకూడదు అని ఇరాన్ నిరూపించింది. యురేనియం శుద్ధిపై పట్టు వీడలేదు. సంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు శాంతి కోసం అమెరికా తిరుగుతోంది. గల్ఫ్ దేశాల నమ్మకాన్ని ఇరాన్ మార్చేసింది.
ఇరాన్ లేనిదే గల్ఫ్ రాజకీయాలు పూర్తి కావు. అమెరికా పాత ఆంక్షలు ఇప్పుడు దానికే చుట్టుకున్నాయి. కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు అన్నట్లు ఇరాన్ ఇప్పుడు పైచేయి సాధించింది. ఇరాన్ నాయకత్వానికి బలంగా మారాయి. నిదానమే ప్రధానం అన్నట్లు యుద్ధాన్ని పొడిగించి అమెరికాను అలసిపోయేలా చేస్తోంది. ఇరాన్ వ్యూహాలు అమెరికాను తాకాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్లు ఆర్థిక దెబ్బను ఆర్థిక వ్యూహంతోనే ఇరాన్ కొట్టింది. చర్చల్లో అమెరికాను ఇరాన్ తక్కువ చేసి చూసింది. అమెరికాకు వనరులు తగ్గుతున్నాయి. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు ఇరాన్ సాహసం అద్భుతం. గతం గతహ అని కాకుండా పాత ఆంక్షలకు ఇరాన్ ఇప్పుడు వడ్డీతో సహా తీర్చుకుంటోంది. ఇరాన్ వేసిన వ్యూహానికి గెలుపు అనే ఫలం వస్తోంది. అవసరం ఉన్నప్పుడు గొడుగు పట్టాలి అన్నట్లు భారత్, చైనా ఇరాన్ నుండి చమురుకుంటున్నాయి. ఇరుగు పొరుగు బాగుండాలి అన్న ఆలోచన కంటే ఇరాన్ తన లాభమే చూసుకుంటోంది. ఇరాన్ వ్యవహారం సూటిగా ఉంది. ఉండటానికే చోటు లేదంటే కూర్చోడానికి పీట అడిగినట్లు ఉంది అమెరికా పరిస్థితి. ఇరాన్ 40 రోజుల పోరాటానికి గుర్తింపు వచ్చింది. సమయానికి ఆదుకున్నవాడే స్నేహితుడు అని చైనా, భారత్లు చమురుకొని నిరూపించాయి. అమెరికాను నమ్మకుండా ఇరాన్ జాగ్రత్త పడింది. రామాయణమంతా ఇని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లు చర్చలు ఫలించకుండానే ముగిశాయి. ఇరాన్ తన సిద్ధాంతాలపై వెనక్కి తగ్గడం లేదు. యుద్ధతంత్రంలో ఇరాన్ అమెరికానే మించింది. ఇరాన్ షరతులు మారడం లేదు. మొండితనానికి ఇరాన్ కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఇరాన్ తన ఆదాయ మార్గాలను పెంచుకుంది. ఓపిక ఉన్నవాడికి లోకం దాసోహం అన్నట్లు ఇరాన్ వేచి చూస్తోంది. ఇరాన్ గర్జన అమెరికా కంటే గట్టిగా వినిపిస్తోంది. పట్టుబడితే పాము కూడా చావదు అన్నట్టు ఇరాన్ పట్టు వదలడం లేదు. గాలిలో మేడలు కట్టకుండా భూమి మీదే అమెరికాను దెబ్బ కొట్టింది. ఇరాన్ రాజీ పడటం లేదు. అమెరికాకు ఇరాన్ గట్టిగానే బుద్ధి చెప్తోంది. ఇరాన్ చర్చల్నే తెగదింపులు చేసుకుంది. కోల్పోవడానికి ఏమీ లేనివాడికి భయం ఉండదు అన్నది ఇరాన్ విషయంలో అక్షర సత్యం. అమెరికా ఇప్పుడు తన బలహీనతలను కప్పిపుచ్చుకుంటోంది. ఇరాన్ ప్రజలు నాయకుల వెంటే ఉన్నారు. అమెరికాను ఇరాన్ శాంతి కోసం అడిగేలా చేసింది. ముళ్ల కంచె మీద బట్ట పడితే జాగ్రత్తగా తీసుకోవాలి అన్నట్లు అమెరికా అడుగులు వేస్తోంది. అమెరికా అహంకారానికి కాలం చెల్లిందని ఇరాన్ చాటింది. కళ్ళు ఉన్నవాడు చూడగలడు, చెవులు ఉన్నవాడు వినగలడు అన్నట్లు ఇరాన్ విజయం స్పష్టంగా కనిపిస్తోంది. అగ్రరాజ్యం ఇప్పుడు చిక్కుల్లో పడింది. జయీ భవ అని ఇరాన్ తనను తాను దీవించుకుంటూ ముందడుగు వేస్తోంది. ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం కేవలం సైనికపరమైంది మాత్రమే కాదు, అది పూర్తి స్థాయి భౌగోళిక రాజకీయ చదరంగం. అగ్రరాజ్యం అమెరికాను చర్చల మేజా వద్దకు తీసుకురావడమే ఇరాన్ సాధించిన మొదటి విజయం. ఇస్లామాబాద్ చర్చలు విఫలమవటం ఇరాన్ బలహీనత కాదు, అది తన షరతులపై ఉన్న పట్టును సూచిస్తుంది. యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గకపోవడం ద్వారా ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని చాటుకుంది. హార్మూజ్ జలసంధిపై నియంత్రణను తన ప్రధాన ఆయుధంగా మార్చుకోవడం ద్వారా ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకుంది. అమెరికా ఎంత ప్రయత్నించినా నాటో మద్దతు లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించలేకపోతోంది. చమురు రవాణాపై సుంకం విధించాలనే ఆలోచన ఇరాన్ ఆర్థిక ధైర్యానికి నిదర్శనం. అమెరికా విధిస్తున్న కఠిన నిబంధనలను నిర్ద్వందంగా తిరస్కరించడం ద్వారా ఇరాన్ తన పంథాను స్పష్టం చేసింది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగితే ఇరాన్కు అంతగా అంతర్జాతీయ ప్రాబల్యం పెరుగుతోంది. చివరకు అగ్రరాజ్యాన్ని ఒక ప్రాంతీయ శక్తి సవాల్ చేయటం ప్రపంచ క్రమంలో వస్తున్న మార్పుకు సంకేతం. యుద్ధం పొడిగించబడటం వల్ల అమెరికా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఆర్థిక సంక్షోభం. ఇప్పటికే $100 బిలియన్ నష్టం వాటిల్లడం అమెరికా రక్షణ రంగానికి పెద్ద దెబ్బ. చమురు ధరలు గ్యాలన్కు $4 దాటడం వల్ల సామాన్య ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ట్రంప్ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత అమెరికాను రక్షణ తీరానికి చేరాలని ఒత్తిడి తెస్తోంది. మధ్యంతర ఎన్నికల ముంగిట ఈ యుద్ధం ట్రంప్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పడం వల్ల అమెరికా మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఇరాన్ యొక్క చిన్న ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే అమెరికా నష్టపోతున్న మొత్తం చాలా పెద్దది. యుద్ధాన్ని ముగించాలనే తపన అమెరికాలో కనిపిస్తున్నప్పటికీ ఇరాన్ షరతులు అంగీకరించలేని స్థితిలో ఉన్నాయి. ఈ అనిశ్చితి వల్ల అమెరికా అంతర్జాతీయ ప్రతిష్ట మసకబారుతోంది. ప్రజల మద్దతు కోల్పోతున్న తరుణంలో యుద్ధాన్ని కొనసాగించడం అమెరికాకు ఒక భారంగా మారింది.
ఇరాన్ తన ఆర్థిక బలహీనతను అధిగమించడానికి అనుసరిస్తున్న మార్గాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా ఆంక్షలను ధిక్కరించి భారత్, చైనా వంటి దేశాలకు చమురు విక్రయించడం ద్వారా ఇరాన్ తన ఖజానాను నింపుకుంటోంది. 30 రోజుల పాటు ఆంక్షల సడలింపును ఇరాన్ తనకు అనుకూలంగా మలుచుకుంది. హార్మూజ్ జలసంధి ద్వారా ఏడాదికి $80 బిలియన్ ఆదాయం ఆర్జించాలనే వ్యూహం అమెరికాను విస్మయానికి గురిచేస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇరాన్కు పెరుగుతున్న శక్తిని గమనిస్తున్నాయి. ఆర్థికంగా చిన్న దేశమైనా ప్రపంచ చమురు సరఫరాను శాసించే శక్తి ఇరాన్ వద్ద ఉంది. దౌత్యపరమైన చర్చలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఇరాన్ నాయకత్వం సఫలమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా ఇరాన్ తనపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేలా ఒత్తిడి తెస్తోంది. ఫలితంగా ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికా కంటే ఇరాన్ వైఖరిని లోతుగా గమనిస్తున్నాయి. కోల్పోవడానికి ఏమీ లేని స్థితి నుండి ఇరాన్ ఇప్పుడు గెలిచే స్థితికి చేరుకుంది. ఇరాన్ తన ఆర్థిక బలహీనతను ఒక శక్తివంతమైన వ్యూహంగా మార్చుకొని అగ్రరాజ్యాన్ని ఆత్మరక్షణలో పడేసింది. కేవలం సైనిక బలంతోనే కాకుండా భౌగోళిక రాజకీయాల పట్ల ఉన్న అవగాహనతో అమెరికా వంటి దేశాలను సైతం తన షరతులకు వంగేలా చేస్తోంది. యుద్ధం ఎంతకాలం కొనసాగితే అమెరికాకు అంత ఆర్థిక నష్టం, ట్రంప్కు అంత రాజకీయ ముప్పు అని ఇరాన్ స్పష్టంగా గుర్తించింది. కోల్పోవడానికి ఏమీ లేని దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి చేరుకోవడం అంతర్జాతీయ సంబంధాల్లో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. ఈ పోరాటం కేవలం 2 దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, ప్రపంచ శక్తి సమీకరణాలు మారుతున్న తీరుకు ఒక ప్రత్యక్ష నిదర్శనం.